దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, క్రీస్తు యేసుని యొక్క పరిచర్యలో క్రీస్తు యేసుని నమ్ముకునిన ప్రతి వ్యక్తి జీవితములో దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి జీవితమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన నామమును ప్రచురపరుస్తూ, ఆయన నామమును ప్రకటిస్తూ, క్రీస్తు ప్రేమను అనేక మందికి అందిస్తూ జీవిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క జీవిత యాత్రలో విశ్వాసమును ప్రదర్శించుట, విశ్వాసమును కనుబరుచుటకై దేవుడు మనకిచ్చేటువంటి ఒక చక్కని గౌరవాన్ని బట్టి, లేక ఘనతను బట్టి, మెప్పును బట్టి మన యొక్క విశ్వాసమును అనేక మంది తెలుసుకొనున్నట్లు మన జీవితాన్ని మనము సిద్ధపరుచుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నామని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క విశ్వాసము కొన్ని సందర్భములలో, కొన్ని పరిస్థితులలో దానిని మనము ప్రదర్శించవలసిన వారమై ఉంటున్నాం. We have to demonstration our faith in front of the people. Then only they will understand the God's power. కొన్ని సందర్భములలో దేవుడు మనకిచ్చినటువంటి ఘనతను బట్టి, మెప్పును బట్టి, గౌరవాన్ని బట్టి ప్రజలు మన యొక్క విశ్వాసమును తెలుసుకున్నప్పుడు వారు దేవుని యొక్క శక్తిని కూడా తెలుసుకొనగలుగుతారు. కనుక నేటి దుర్దినములలో చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుటమే గొప్ప భాగ్యమని, ఘనతని, గౌరవమని అనుకుంటూ వారి జీవితమును వ్యర్థపరుచుకుంటున్నటువంటి ఈ దుర్దినములలో మన యొక్క విశ్వాసమును కనబరుచుటకై దేవుడు మన ఎదుటుంచినటువంటి ఒక మంచి జీవితాన్ని మనము ప్రదర్శించవలసిన వారమై ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 4వ కీర్తన 2వ వచనములో చూచినట్లయితే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. గమనించండి. ఇంకా చూసినట్లయితే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయుకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. నేటి క్రైస్తవ సమాజములో ఉన్న పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోకపు ఛాయలను చూచి ఎంతో మంది భయభ్రాంతులవుతున్నారు. ఇట్టి దుర్దినములలో మీ యొక్క విశ్వాసమును ప్రదర్శించుటకు, కనుబరుచుటకు దేవుడు మీ ఎదుటుంచినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితమును మీరు జ్ఞాపకం చేసుకోవాలి.
ఎందుకంటే నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. 91వ కీర్తనలో మనం చూచినట్లయితే, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. మనము దేవుని నామమును ఎరిగిన వారం, దేవుని శక్తిని అనుభవిస్తున్న వారం, దేవునిలో ఉన్నటువంటి ఐశ్వర్యమును ఆశీర్వాదమును సొంతము చేసుకుని ప్రభు కొరకై ప్రాణత్యాగములు చేస్తూ బ్రతుకుచున్న మన జీవితములో దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కని హానరబుల్ లైఫ్, గౌరవప్రదమైనటువంటి ఈ జీవితమును మనమేం చేస్తున్నామంటే అగౌరవపరుస్తున్నాం, లేక అవమానముగా మార్చుకుంటున్నాం. ఇట్టి దుర్దినములలో దేవుని యొక్క వాక్యమును బట్టి మనలను మనము సరి చేసుకొనవలసిన వారమై ఉంటున్నాం. 31వ కీర్తన 6వ వచనములో చూచినట్లయితే, నేను యెహోవాను నమ్ముకొనుచున్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. గమనించండి, వ్యర్థమైన వాటిని అనుసరించువారు దేవునికి అసహ్యులు. అనగా దేవుడు వారిని ఎన్నిక చేయడు, దేవుడు వారిని ఏమాత్రము కూడా ఇష్టపడడు. కనుక ఈ యొక్క సమయమందు నీ విశ్వాసమునకు కలుగుచున్నటువంటి పరీక్షలను బట్టి, నీ విశ్వాసము ఎదుర్కొంటున్నటువంటి శోధనలను బట్టి, దేవుడు మీకిచ్చినటువంటి ఘనతను బట్టి, దేవుడు మీకిచ్చినటువంటి ఆ గౌరవాన్ని బట్టి మిమ్ములను మీరు కాపాడుకోవాలి. మిమ్ములను మీరు భద్రపరుచుకొనుటలోనే ఒక చక్కని మెప్పుంది. పరిశుద్ధ గ్రంథములో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా రాయబడుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ విశ్వాసమునకు కలుగుచున్నటువంటి పరీక్షలను బట్టి మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక మీ విశ్వాసమును ప్రదర్శించే సమయం, మీ విశ్వాసమును తెలియపరిచే సమయము శోధనలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానములు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు నిన్ను తరుముచున్నప్పుడు మనము దేవుని యొక్క నామమును ఎంతగా విశ్వసిస్తున్నామో, ఆయనపై మనము ఎంతగా ఆనుకుని ఉన్నామో మన విశ్వాసము తెలియపరిచింది. మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత, చూడండి ఎంత చక్కని మాట, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, పరీక్ష కంట నిలవాలి. యు హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ యువర్ ఫెయిత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంప్టేషన్స్.
మీరెప్పుడైతే ఈ శోధనల ఎదుట మీ విశ్వాసమును ప్రదర్శిస్తారో, ఈ నిందలలో మీ శోధనను ఎదుర్కొంటారో, అప్పుడే మీ విశ్వాసము నిలిచినదై ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితమే శ్రమలు, క్రైస్తవ జీవితమే బాధలు. బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి బాధపడాల్సిందే తప్ప నీ జీవితంలో భాగ్యము అనేటువంటిది మీకు కనబడకుండా జీవిస్తారు. దయతో గమనించండి, అదే గొప్ప ఘనత, గొప్ప మెప్పు. ఇక్కడ చక్కని మాటలు ఉన్నాయండి. మరి ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. కనుక మీ ఈ యొక్క విశ్వాసం ఈ శోధనలకు నిలిచేదిగా ఉండాలి. అలాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనములో చూస్తే, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. గమనించండి, మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. రోజు మనము అంతరంగమందు, మన హృదయమైనందు, ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. కనుక అక్షరము మరి విశ్వాసమును బయల్పరచదు, కానీ అంతరంగమందున్నటువంటి నీ నమ్మకము అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు గాని దేవుని వలననే కలుగును. దేవుని వలన కలిగేటువంటి ఘనత, దేవుని వలన కలిగేటువంటి గౌరవము చాలా అమూల్యమైనది, శ్రేష్టమైనది. ఈ లోకమునందు పేరు ప్రఖ్యాతులు మరి కొద్ది దినములు మాత్రమే, ఆ తర్వాత అవి ఎక్స్ అయిపోతాయి. కానీ దేవుని వలన కలిగేటువంటి మెప్పు, దేవుని వలన కలిగేటువంటి ఘనత, దేవుని వలన వచ్చేటువంటి గౌరవం అంటిల్ డెత్, మరణము వరకు, మరణించిన తరువాత కూడా ఆ గౌరవము, ఆ ఘనత నీకు ఈ భూమి మీద కనబడుతూనే ఉంటది. అనేక మంది మీ గౌరవాన్ని గురించి తెలుసుకుంటారు. మన ముందున్నటువంటి మిషనరీలను జ్ఞాపకము చేసుకుంటే, ఎంతో మంది మిషనరీలు వారి విశ్వాసముతో దేశము గాని దేశం, ప్రాంతము గాని ప్రాంతం, ప్రజలు గాని ప్రజల మధ్యకు వచ్చి పరిచర్యలు చేసి దేవుని యొక్క సువార్తను, ప్రేమను ప్రజలకు ప్రకటించి ఒక గొప్ప ఘనతను, గౌరవాన్ని సంపాదించినటువంటి వారిని మనము ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. అలాగే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా రాయబడుచు ఉన్నది, కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములోను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతివానికిని
తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రతివానికి దేవుని వలన కలుగును. దేవుని వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుని వలననే మనకు ఘనత కలుగుచున్నదని మనము గుర్తించుదాం. అలాగే మరి 2వ పేతురు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో చూసినట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలేను. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను. ఎందుకంటే ఒకరోజు ఇవన్నీ లయమైపోతాయి. అయితే దేవుని వలన కలిగేటువంటి ఘనత, మెప్పు మరి ఎన్నటికీ నిన్ను విడిచిపోవని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, ఈ విశ్వాస జీవిత యాత్రలో మన విశ్వాసమును మనము కనబరుచుకుంటూ, మన విశ్వాసమును అనేక మందికి మరి ప్రచురపరుస్తూ, ఆ విశ్వాసము వలన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కలగబోవు ఘనత, మెప్పును కారణమవుతాయని మనము తెలుసుకుని మన విశ్వాసమును కాపాడుకుంటూ ఆ యొక్క పరిస్థితులను బట్టి మన విశ్వాసమును ప్రదర్శించి దేవునికి మహిమను తీసుకుని రావాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ, దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.